అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా శ్రమిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని గండం ముంచుకొస్తుంది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ నుంచి కష్టాలు ఎదురవుతున్నాయి. పేరు జెండా ఒకేలా ఉండడం బీఆర్ఎస్ ను టెన్షన్ పుట్టిస్తుంది. ఉద్యమ సమయంలో మార్మోగిన టీఆర్ఎస్ పేరుతో ఆ పార్టీ ఉండడంతో కారు పార్టీ క్యాడర్ ను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే తమను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిపే లక్ష్యంగా ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగపరచుకొని జూబ్లీహిల్స్ లో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉండి అనారోగ్య కారణాలు ఇచ్చి అతను మరణించారు. సో ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో తిరిగి ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే చాలా రంగంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతరత్ర ముఖ్య నాయకులు అందరూ కూడా జూబ్లీహిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సభా సమావేశం ఏర్పాటు చేశారు. సో ఉప ఎన్నికల బరిలో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత రంగంలో దిగారు. సో ఒక రకంగా సెంటిమెంట్ భార్యను రంగంలో దించి మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యురాలు అయినటువంటి అదేవిధంగా సతీమణి సునీత రంగంలో దించడం వల్ల కాస్త సెంటిమెంట్ కూడా, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కు జనరల్ గానే సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నాడు, కంటిన్యూగా గెలుస్తూ వచ్చాడు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి స్థానికంగా మంచి పట్టున్న ప్రాంతం. సో ఖచ్చితంగా ఇట్లా సునీత గెలిచే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ సునీతకి అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఒక రకంగా జనాల్లో పార్టీకి సంబంధించి వ్యూహాలు ఇలా ఉంటే ఇప్పుడు ఒక కొత్త చిక్కు సమస్య బీఆర్ఎస్ పార్టీకి ఎదురు కాబోతుందని తెలుస్తోంది. సో గతంలో కూడా పలు సందర్భాల్లో బీఆర్ఎస్ ఎన్నికల్లో నిలబడ్డ క్రమంలో రంగంలో దిగిన నేపథ్యంలో ఆ కారు గుర్తును పోలినటువంటి గుర్తులు కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగించిన అంశాలు అనేక సందర్భాల్లో వేలాది ఓట్లు, ఒక సందర్భంలో 3-4 గత పలు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో 3,000 నుంచి 8,000, 10,000 ఓట్లు కూడా కారు గుర్తు పోలినటువంటి గుర్తుకు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరొక అంశం బీఆర్ఎస్ ను అదే రకంగా టెన్షన్ పడుతుందని చెప్పవచ్చు, టెన్షన్ పెట్టేలా చేస్తుందని చెప్పవచ్చు. దానికి కారణం ఏంటంటే సేమ్ బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ గా ఉండేది అందరూ తెలిసిన కంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండేది. సో ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో ఒక కొత్త పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతుండడం బీఆర్ఎస్ నేతలను అధిష్టానాన్ని తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పవచ్చు, కలవరానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఇది ఇష్యూ పైనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ గా ఉన్నటువంటి టీఆర్ఎస్ తెలంగాణ ఏదైతే తెలంగాణ రాష్ట్ర రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ డి పేరుతో ఒక పార్టీ రిజిస్టర్ అయితే, సో అది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పని నిలువబడుతోంది. చూడడానికి సేమ్ ఆ జెండా గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ జెండా ఆ డిఆర్ఎస్ ఎలా ఉందో అదే రంగుతో పోలి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ అదే రంగంలో దిగితే ఏం జరగబోతుందో, టీఆర్ఎస్ అనేది గతంలో ఉద్యమ సమయం నుంచి కూడా అందరి నోట్లలో మగ్గిన సంగతి తెలిసిందే. సో సుమారు మొత్తంగా తెలంగాణ ఉద్యమం వచ్చేంత వరకు కూడా 2001 నుంచి మొదలు పెడితే 2014 అదే 2019 వరకు సుమారుగా దాదాపు ఒక 15-18 సంవత్సరాలుగా మొత్తం టీఆర్ఎస్ పార్టీతో బీఆర్ఎస్ ప్రపంచం సృష్టించింది. సో ఆ కాలక్రమేణా బీఆర్ఎస్ గా మారింది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే మాట్లాడటము, సీనియర్ నేతలతో మొదలు అందరూ కూడా టీఆర్ఎస్ గానే ఇంకా భావిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో టీఆర్ఎస్ డి పేరుతో కొత్త పార్టీ జూబ్లీహిల్స్ బరిలో దిగుతుండటంతో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఏమైనా ఉండబోతుందా? సో అదే జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొంత గల్లంత అయ్యే అవకాశం ఉంటుంది. ఆ బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లు టీఆర్ఎస్ డికి పడే అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా అది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టం కలిగించే అంశం కాబట్టి దీని విషయంలో ఏం చేయాలనే దానిపైన కూడా పార్టీ అధిష్టానం కొంత మలగులలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నారో, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళని కలిసి వీళ్ళంత త్వరగా కూడా ఈ యొక్క ఇష్యూను సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది, లేకుంటే కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తెలిసి మరొకసారి అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదనే ఆలోచనలో ఇప్పటికే హరీష్ రావు ఈ యొక్క టీఆర్ఎస్ డి పార్టీకి సంబంధించినటువంటి
సంబంధించిన అభ్యర్థి కావచ్చు ఆ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడుతున్నట్టుగా తెలుసుకోవాలి. వీళ్ళంత వరకు వాళ్ళను రంగంలో దించే అభ్యర్థులను రంగంలో దించకుండా ఆ పార్టీ గుర్తుతో ఆ పార్టీతో రంగంలో దించకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలుసుకోవాలి. ఒకవేళ కనుక సక్సెస్ అయితే ఓకే, కానీ లేదంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాస్త ఇబ్బంది పరిణామంగా మారే అవకాశం కనబడుతూ ఉంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని గడ్డం ముంచుకొస్తుంది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ నుంచి కష్టాలు ఎదురవుతున్నాయి. పేరు జెండా ఒకేలా ఉండడం బీఆర్ఎస్ ను టెన్షన్ పెట్టిస్తుంది. ఉద్యమ సమయంలో మార్మోగిన టీఆర్ఎస్ పేరుతో ఆ పార్టీ ఉండడంతో కారు పార్టీ క్యాడర్ను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే తమను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.